మెడలు నొస్తాయన్నా, నడుము నొస్తుందన్నా, మంటలు లేస్తాయన్నా, కళ్ళు గుంజుకపోతాయన్నా, తలనొప్పి వస్తుందన్నా, మాడ నొప్పి వస్తుందన్నా. ఎందుకు వస్తాయన్నా? ఏం పీక్ పొడిచిరన్నా తెలంగాణ కోసం నెయ్యానికి? ఏం చేసిరన్నా తెలంగాణ కోసం మీరు నెయ్యానికి? బండి సంజయ్ గారు, ఒక రోడ్ తెచ్చినావా? ఒక ప్రాజెక్ట్ తెచ్చినావా? ఒక రూపాయి పని తెచ్చినావా? ఏమన్నా ఒక కమిటీ హాల్ తెచ్చినావా? ఏం తెచ్చినావు నువ్వు? అంటే హాస్పిటల్ తెచ్చినావా? గుడులు కట్టినావా? బడులు కట్టినావా? తెలంగాణ కోసం నువ్వు ఏం తెచ్చినావా? నీకు అవన్నీ వస్తాయి బండి సంజయ్ అన్న? ఆ ఇవరిదాకా తెలంగాణ కోసం ఒక ప్రాజెక్ట్ కోసం ఒక రూపాయి అడగలే. మెట్రో స్టేషన్, మాకు మెట్రో లైన్ కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి, దానికి ఫండ్స్ ఇవ్వమంటే దానికోసం రూపాయి అడగలేరు మీరు. పోయి ఏమంటారా, బీసీ రిజర్వేషన్ కోసం రూపాయి అడగాలి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మీరు రూపాయి అడగాలి. మరి ఏం అడగని వాళ్ళు ఎందుకు వస్తాయన్నా మీకు అవన్నీ? ప్రజల కోసం మీరు ఏం కట్టలు కట్టారన్నా నొయ్యనికి? పాపం పెద్దయిన మోడీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పోయి అడిగితే ఈవెన్ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇచ్చిర్రు. ఇక తెలంగాణ డెవలప్ చేసాడు, ఆయనకు ఇంట్రెస్టే లేదు, కానీ కొన్ని ఇచ్చారు. ఏదంటే మన ఎయిర్పోర్ట్ కానీ, వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ శాంక్షన్ ఇచ్చారు. ఓకే, దట్స్ వీఆర్ హ్యాపీ. బట్ దాన్ని మించి ఏం చేశారన్నా మీరు తెలంగాణ కోసం నొయ్యనికి? రూపాయి పని చేయలే మీ బీజేపీ తెలంగాణ కోసం. ఒక నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఒక్కటి లేదు. వేరే వేరే స్టేట్లకి హ్యూజ్ ఫండ్స్ వచ్చి తెలంగాణ ఫండ్స్ తీసుకొని బొంద మీద పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు, అంతగాని తెలంగాణకు రూపాయి ఇస్తలేరు. మరి ఎందుకు వస్తాయన్న మీకు అవన్నీ? తెలంగాణ ప్రజలు గుర్తుకు రానందుకు వస్తాయా? లేదంటే కూర్చొని కూర్చొని వంగొని వంగొని అమిత్ షా కాళ్ళు ఒత్తి అమిత్ షా చెప్పులు మోసినప్పుడు వస్తాయన్నా మీకు? అమిత్ షా చెప్పులు మోసినందుకు వస్తాయా? చెప్పండి అన్న, చెప్పండి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల కోసం పని చేయండి అన్న కొంచెం అన్నా. మేమే మీకు ఓట్లేసి గెలిపించాం, గుజరాత్ కాదు, వాళ్ళకి బానిసత్వంగా పని చేయడానికి వాళ్ళు మీకు ఓటేసి గెలిపిలే, మేము ఓటేసి గెలిపించాం, మాకు బానిసత్వంగా ఉండండి మీరు.